ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా వరద విరుచుకుపడింది. దీంతో గ్రామంలోని 12 మంది మరణించారు. మరో 60 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇండ్లపై భారీగా వరద మట్టి మేట వేయడంతో చాలా ఇండ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉత్తర కాశీలోని ఆకస్మిక వరదలతో హార్సిల్లో ఆర్మీ బేస్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఒక జేసీఓ సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ధరాలిలో ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది గాయపడిన వారిని హాస్పిటల్కు తరలిస్తున్నారు. బురద కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ జారీ చేశారు. సహాయ చర్యల కోసం 3 ఐఏఎస్లను మోహరించినట్లు తెలిపింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్. ధరాలిలో పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. డెహ్రాడూన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు సీఎం ధామీ. ఉత్తర కాశీ జిల్లాలో జల ప్రళయంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. సీఎం ధామీకి ఫోన్ చేసి ప్రధాని మాట్లాడినట్లు తెలిపారు. మరోవైపు వరద బీభత్సంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ధరాలిలో సహాయ చర్యలకు ఆటంకం లేకుండా చూసుకోవాలన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. భారీ వర్షాలు, వరదలతో బద్రీనాథ్ నేషనల్ హైవే 58 పై కొండ చర్యలు విరిగిపడ్డాయి. పాగల్ నాలా భనేర్సాని సమీపంలో రహదారి కొట్టుకుపోయింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లాలో కుండపోత వానలకు జఖూ ప్రాంతంలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్ కు చులకన భావం, చట్టసభలు, న్యాయస్థానాలంటే గౌరవం లేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో నియమించిన జ్యుడిషియల్ కమిషన్ అంటే కూడా లెక్క లేదా అని ప్రశ్నించారు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదని మండిపడ్డారు. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పుకోవాలని సోయి లేకుండా పోయిందన్నారు ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హరీష్ వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు ఇరిగేషన్ మినిస్టర్. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్డీఏసీఏ మీద బీఆర్ఎస్ కు నమ్మకం లేదన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పుడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్ ను అవమానిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు పాల్పడింది, ఎన్ని అక్రమాలకు పాల్పడిందో జ్యుడిషియల్ కమిషన్ విచారణలో బయటపడిందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బండారం బట్టబయలైందని తెలిపారు. వాస్తవాలు దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెట్టిన బీఆర్ఎస్ నేతల నిజ స్వరూపాన్ని జ్యుడిషియల్ కమిషన్ బయటపెట్టిందన్నారు ఉత్తమ్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిందని, అది రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీష్ మర్చిపోయినట్లున్నాయి అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు బదులు కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచే డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వరకు జరిగిన అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచారణ జరిపిందన్నారు. ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాల్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచిందన్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు ఉత్తమ్. హరీష్ అబద్దపు సాక్ష్యాలు, బుకాయింపులు అన్నీ న్యాయ వ్యవస్థ ముందు అబద్దాలుగా తేలిపోయాయని, ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయని చెప్పారు. ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోందన్నారు ఉత్తమ్. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. మా ప్రభుత్వం ₹1 బిల్లు కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఇవ్వలేదు.
ఇక్కడే కాదు ఎక్కడైనా పనులు జరగకుండా ₹1 బిల్లు ఇవ్వకూడదని మా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు ఉత్తమ్. చివరకు కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే మామ అల్లుళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజలను దగా చేశారన్నారు. తెలంగాణ ప్రయోజనాలను పాత్ర పెట్టి ఆర్థికంగా 1,00,000 కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ లీడర్లకు నైతికంగా మాట్లాడే హక్కు కూడా లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపటి నుంచి 3 రోజుల పాటు ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టనుంది. ఇప్పటికే సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. స్పెషల్ ట్రైన్స్ లో ఢిల్లీకి చేరుకుంటున్నారు బీసీ నేతలు. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు అందిస్తామన్నారు. బీసీ కోట ఉద్యమం ఢిల్లీకి చేరింది. హస్తినలో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. రేపు జంతర్ మంతర్ దగ్గర మహాధరణకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రపతి దగ్గర ఉన్న 2 బిల్లులను వెంటనే ఆమోదించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే రేపు లేదా ఎల్లుండి ముర్మును కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న రేవంత్ మంత్రులు రేపటి ధర్నాలో పాల్గొననున్నారు. ఇటు బీసీ నేతలు కూడా భారీగా ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను కేంద్రం ఇవ్వకుంటే బీసీ ద్రోహులుగా మిగులుతారని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అగ్రకుల నాయకుడు కిషన్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. 2 బిల్లులను కేంద్రానికి పంపి 3 నెలలవుతున్నా ఇప్పటికీ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, మా డెన్సిటీ తెలవాలని, మా బీసీల రోదన వినాలని రేపు ముఖ్యమంత్రితో సహా అందరం కూడా జంతర్ మంతర్లో ధర్నా చేయబోతా ఉన్నాం. కనీసం ధర్నాతోనైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 42% రిజర్వ్ ఆమోదించే విధంగా 9 షెడ్యూల్లో చేర్చి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి మాకు భేషజాలు లేవు. తెలంగాణ అయితే ఏ రకంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పోరాడినామో ఏకమైతే తెలంగాణ సాధించుకున్నాం. అదే రకంగా బీసీలు తెలంగాణ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆకాంక్షని తెలంగాణ ప్రభుత్వం నెరవేరుస్తున్న ఈ వేళ అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో అడ్డుకుంటోందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరు చెప్పి బీసీ రిజర్వేషన్ల బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. మంత్రులు కోమటిరెడ్డి, సీతక్కతో కలిసి ఢిల్లీకి వెళ్లారు పొన్నం. శాసనసభలో మద్దతు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ముస్లింల పేరు మీద కాలండం పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు బలైన వర్గాల రిజర్వేషన్లు ఇవ్వాలనే ఆకాంక్షించి సామాజిక న్యాయం కోరుకునే ప్రతి వ్యక్తి ఈ 3 రోజుల పాటు ఢిల్లీకి రావాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందే. రేపు లేదా ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి 42% రిజర్వేషన్లను ఆమోదించాలని కోరుతామన్నారు ఎంపీ మల్లు రవి. లేదంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోనే భారీ నిరసనలు చేస్తామని హెచ్చరించారు. రేపు జంతర్ మంతర్ దగ్గర జరిగేటటువంటి ధర్నాలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి, ఆ బీసీలకు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ధర్నా చేస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలని పంపిస్తే ఆ ఆర్డినెన్స్ ను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అక్కడున్న గవర్నర్ గారు పంపించారు. అది ఇంతవరకు ఈ మూడింటి మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అనుమతి రాలేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రం అన్యాయం చేయవద్దన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీల నోటికాడ ముద్ద దూరం చేయవద్దన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవద్దన్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, బీసీ బిల్లు సాధిస్తామని తెలిపారు. దయచేసి నేను భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల్ని, తెలంగాణలో ముఖ్య నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నేను చేతులు జోడించి, నేను కానీ మా విప్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ప్రాధేయపడుతున్నాం. దయచేసి నోటికాడి ముద్దను లాగేయకండి, నోటికాడి ముద్దను లాగేయకండి. విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద 42% రిజర్వేషన్స్ వచ్చే ఒక ప్రక్రియను తీసుకొచ్చినటువంటి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక బిల్లును పాస్ చేసి ఆ బిల్లును ఈరోజు షెడ్యూల్ 9లో క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే 3 రోజుల పాటు ఢిల్లీలో నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో బీసీ సంఘాలు, మేధావులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. దీనికోసం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భారీగా రావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దాదాపు 2000 మందికి పైగా నేతలు, కార్యకర్తలతో ధర్నా చేపట్టనుంది కాంగ్రెస్.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఓటర్ లిస్టుల సవరణ, బీసీ రిజర్వేషన్స్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు విపక్షాలు సభను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయన్నారు కేంద్ర మంత్రి నడ్డా. అసలు సభను నడిపిస్తోంది సభాధ్యక్షులా లేదంటే అమిత్ షానా అని ప్రశ్నించారు విపక్ష నేత ఖర్గే. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. 13వ రోజు ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణ, దేశవ్యాప్త కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొనడంతో రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు సభాధ్యక్షులు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్కు ఆమోదం తెలపాలంటూ లోక్సభలో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ ఎంపీలు. అలాగే వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. సభ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఎన్డీఏ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు విపక్ష ఎంపీలు. सदन को नियोजित तरीके से, योजनाबद्ध तरीके से आप बाधित करना चाहते हैं। आप देश की जनता की भावनाओं के अनुरूप कार्य नहीं कर रहे हैं। आप सदन चलाना चाहते हैं, सदन की कार्रवाई तक के लिए स्थगित की जाती है। రాజ్యసభలో కాసేపు అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రజా సమస్యలపై ప్రశ్నించకుండా సభలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరిస్తున్నారని ఆరోపించారు. సభలో సాయుధ బలగాలను మోహరించడాన్ని తీవ్రంగా ఖండించాయి ప్రతిపక్షాలు. ఆందోళనల మధ్యే మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలల పొడిగింపును రాజ్యసభ ఆమోదించింది. We are astonished and shocked at the manner in which CISF personnel are made to run into the well of the house when the members of the exercising their democratic right of protest. This is most objectionable and we condemn it unequivocally. సభలోకి కేవలం మార్షల్స్ మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రతిపక్షాలు సభను తప్పుదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో విపక్షాల తీరు సరిగా లేదన్నారు. ప్రతిపక్ష స్థానంలో ఎలా ప్రవర్తించాలో తన దగ్గర ట్యూషన్ తీసుకోవాలంటూ ఎద్దేవా చేశారు నడ్డా. अब मैं यहाँ से बोल रहा हूँ, अगर मेरे बगल में आकर के कोई खड़ा होकर के नारे लगाएगा, दिस इज नॉट डेमोक्रेसी, दिस इज नॉट हाउस वर्किंग, ये काम करने का तरीका नहीं होता। मैंने इन लोगों को कई बार कहा, 40 साल से ज्यादा ऑपोजिशन में रहा हूँ, कुछ मेरे से ट्यूशन ले लो, मैं बता दूंगा ऑपोजिशन कैसे करना आता है। పార్లమెంట్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు రాజ్యసభ విపక్ష నేత ఖర్గే. సభల్లో మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. హోంమంత్రి అమిత్ షా సూచనల ప్రకారం సభను నడిపిస్తున్నారంటూ విమర్శించారు. అసలు సభను నడిపిస్తుంది సభాధ్యక్షులా లేదంటే అమిత్ షానా అని ప్రశ్నించారు ఖర్గే. CISF जो आपने लगाया है, फिर संशोधन कराओ, CISF नहीं है, माननीय लीडर हो गया, ये सिर्फ मार्शल ही आ सकते हैं, नहीं मार्शल ही आ सकते हैं। ये देखिए, मैं पूछता हूं आपको, क्या ये सदन आप चला रहे हैं, क्या होम मिनिस्टर अमित शाह चला रहे हैं? ये गलत आरोप है, चला रहे हैं? गलत आरोप है। ప్రజాస్వామ్య విలువలపై మోదీ సర్కార్కు ఏమాత్రం నమ్మకం లేదన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. దేశంలోని ప్రధాన సమస్యపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తుంటే మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోదీ డిక్టేటర్గా మారాడని ఆరోపించారు కేసీ వేణుగోపాల్. You can see the democratic principle of NDA government or Modi government. They don't even believing in the basic principle of democracy. That is why they are not even allowing a discussion, they are not even mentioning the name of SIR in this parliament. Whenever you are talking this truth outside the parliament, this type of comments are coming, observations are coming. That may be suit for Prime Minister who is a total dictator. ఓటర్ లిస్టుల అక్రమాలపై వెంటనే చర్చ చేపట్టాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు ఇండియా కూటమి నేతలు. ప్లకార్డులో నిరసన తెలిపారు. మాన్సూన్ సెషన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు కూటమి లీడర్లు. ఫిలిప్పీన్స్తో వ్యూహాత్మక బంధం కొనసాగుతుందన్నారు ప్రధాని మోదీ. ఎల్ఓపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఇండియా కూటమి. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం ప్రతిపక్ష నేత విధన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. జమ్మూ కాశ్మీర్కు కేంద్రం వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు విపక్ష నేతలు.
భారత్ ఫిలిప్పీన్స్ సహజ సిద్ధమైన భాగస్వామ్య దేశాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ రొమల్డెస్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కలిపి పనిచేయనున్నట్లు చెప్పారు. భారతీయ పర్యాటకులకు ఫిలిప్పీన్స్ వీసా ఫ్రీ ఎంట్రీని స్వాగతించారు. త్వరలోని ఇండియా మనీలా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభిస్తామన్నారు మోదీ. फ्रेंड्स, हमारी एक्ट ईस्ट पॉलिसी और महासागर विजन में फिलीपींस एक अहम साझेदार है. इंडो पैसिफिक क्षेत्र में शांति, सुरक्षा, समृद्धि और रूल बेस्ड ऑर्डर के लिए हम प्रतिबद्ध हैं. हम अंतर्राष्ट्रीय कानूनों के अनुरूप फ्रीडम ऑफ नेविगेशन का समर्थन करते हैं. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. పార్లమెంటులో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సక్సెస్ఫుల్ గా ప్రదర్శించిందని చెప్పారు. ఆపరేషన్ మహాదేవ్ సక్సెస్ కావడంతో ప్రధానిని ఘనంగా సన్మానించారు ఎన్డీఏ నేతలు. ఆ తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించారు ఎన్డీఏ నేతలు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది ఇండియా కూటమి. జస్టిస్ దీపాంకర్ దత్తా చేసిన కామెంట్లు అనవసరమైనవని ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు జడ్జి కామెంట్లపై చర్చించారు. రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా సిట్టింగ్ జడ్జి వ్యాఖ్యలు ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విపక్ష నేత విధి అన్నారు కూటమి నేతలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయటం ప్రతిపక్ష నేత విధానమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. తనకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందని, అయితే నిజమైన భారతీయులమా కాదా అని తేల్చేది జడ్జీలు కాదని విమర్శించారు. భారత సైన్యమన్నా సైనికులన్నా రాహుల్ గాంధీ అపార గౌరవమన్నారు ప్రియాంక. सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो मुझे लगता है कि मतलब न्यायपालिका के प्रति पूरे आदर के साथ कह रही हूँ कि ये तो उनके दायरे में नहीं होता डिसीजन. जो लीडर ऑफ ऑपोजिशन होते हैं उनका जो कर्तव्य है वो ये है कि सरकार से सवाल पूछना. सरकार से सवाल पूछते हैं, उनको पसंद नहीं है, वो जवाब नहीं देना चाहते, इसलिए ये सब चीजें वो कराते हैं. జమ్మూ కాశ్మీర్ కు కేంద్రం వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. దీనిపై విపక్ష నేతలు రాహుల్ ఖర్గే ప్రధానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. పార్లమెంటును సక్రమంగా నిర్వహించడం ప్రభుత్వానికి చేత కావడం లేదని విమర్శించారు జైరాం రమేష్. बिल्कुल हमारी मांग है. राहुल जी, दोनों एलओपी राहुल जी ने और खरगे जी ने प्रधानमंत्री को खत लिखा है कि जम्मू और कश्मीर को पूरे राज्य का दर्जा फिर से वापस लौटाना चाहिए और लद्दाख में छठी अनुसूची है जो हमारे संविधान का, उसमें शामिल करना चाहिए. हमने प्रधानमंत्री को खत लिखा है, राहुल जी ने और खरगे जी ने, उस पर कोई जवाब नहीं आता. प्रधानमंत्री किसी खत का जवाब नहीं देते. జమ్మూ కాశ్మీర్ ప్రజలను ప్రధాని మోదీ మోసం చేశారన్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. 6 ఏళ్లైన రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. శ్రీనగర్లో భారీ ర్యాలీ తీసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్, పీడీపీ నేతలు.